హాయ్ అండి. హలో. ఇవి తెల్ల ఎర్ర రొయ్యలండి. ఎండబెట్టి అమ్ముతాము. ఇప్పుడు మీకు అది ఎట్లా పడుతుందో, ఎలా వలకు తీయాలనో చెప్తా. ఈ వలకు పడుతుందండి. అంతా కింద దులుపుతున్నా. ఇదేమో వలకున్నయేమో చేపలండి. ఇవి వేరే మళ్ళీ సపరేట్ దులుపుకోవాలి. ఇప్పుడు రొయ్య చూపిస్తా చూడండి. ఈ విధంగా వలని సల్ చేసుకుంటా అటు ఇటు అంటుంటే చిన్నగా రొయ్య రాలిపోతుందండి. రొయ్య ఒకటే రాలుతుంది, చేప తర్వాత రాలుతుంది కాబట్టి మనకు ఏరుకోవడానికి అలకగా ఉంటుంది. ఈ పచ్చివి కూడా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. చిన్న రొయ్యలు ఇవి, నాటు రొయ్యలు. చేసుకోవడం కొంచెం కష్టం కానీ చాలా టేస్ట్ ఉంటాయి పెద్ద రొయ్యల కన్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, పూర్తిగా చూడండి. ఇది చాలా సన్న వలండి, దీనికి రొయ్య వస్తుంది. ఇక చూడండి, రొయ్య సన్న రొయ్య అండి. ఇది ఎండబెట్టి అమ్ముతాము. ఎర్ర రొయ్యలు అంటారు తెలంగాణ. చూడండి రొయ్యలు, ఇవి గిల్లుకొని ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయండి, టేస్ట్ బాగుంటాయి చాలా. థ్యాంక్ యూ వాచింగ్ అండి.